ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19th April 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అనంతమైన తండ్రికి విశ్వాస పాత్రులుగా ఉంటే పూర్తి శక్తి లభిస్తుంది, మాయపై విషయం లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏది? దాని గుర్తులు ఏవి? జవాబు: తండ్రి వద్ద ముఖ్యంగా జ్ఞాన అథారిటీ ఉంది. జ్ఞానసాగర్లు కనుక పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు, తమ సమానంగా నాలెడ్జ్ఫుల్గా చేస్తారు. మీ చదువుకు లక్ష్యం ఉంది. చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు. పాట: ప్రపంచం మర్చిపోయినా. ఓం శాంతి. భక్తులు భగవంతుని మహిమను కీర్తిస్తారు. ఇప్పుడు మీరు భక్తులు కారు, మీరు ఆ భగవంతుని పిల్లలుగా అయ్యారు. ఇక్కడ కూడా విశ్వాస పాత్రులైన పిల్లలే కావాలి. ప్రతి విషయంలో విశ్వాస పాత్రులుగా ఉండాలి. స్త్రీ దృష్టి పతివైపు, పతి దృష్టి స్త్రీ వైపు కాక మరోవైపు పోతే దానిని అవిశ్వాస పాత్రత అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా అనంతమైన తండ్రి ఉన్నారు. వారికి విశ్వాస పాత్రులు, అవిశ్వాస పాత్రులు ఇరువురు ఉన్నారు. విశ్వాస పాత్రులుగా అయి మళ్ళీ విశ్వాసఘాతకులుగా అవుతారు. తండ్రి అతి ఉన్నతమైన అథారిటీ, ఆల్మైటీ కదా, కనుక వారి పిల్లలు కూడా అలాగే ఉండాలి. తండ్రిలో శక్తి ఉంది కనుక పిల్లలు రావణునిపై విషయం పొందేందుకు యుక్తులు తెలుపుతారు. అందుకే వారిని సర్వశక్తివంతుడని కూడా అంటారు. మీరు కూడా శక్తిసేనయే కదా. మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా భావిస్తారు. తండ్రి తనలో ఉన్న మైట్ను అంటే శక్తి మనకు ఇస్తారు. మాయా రావణునిపై గెలుపు ఎలా పొందగలమో తెలుపుతారు. కనుక మీరు కూడా శక్తివంతులుగా అవ్వాలి. తండ్రి జ్ఞాన అథారిటీ, నాలెడ్జ్ఫుల్ కదా. ఎలాగైతే వారు శాస్త్రాలకు, భక్తి మార్గానికి అథారిటీగా ఉన్నారో అలా మీరిప్పుడు ఆల్మైటీ అథారిటీగా జ్ఞాన సంపన్నులుగా అవుతారు. మీకు కూడా జ్ఞానం లభిస్తుంది. ఇది పాఠశాల. మీరు ఇక్కడ చదివే జ్ఞానంతో ఉన్నత పదవి పొందగలరు. అటువంటి పాఠశాల ఇది ఒక్కటే. ఇక్కడ మీరు చదవాలి. ఇక ఏ ప్రార్థన మొదలైనవి చేయనవసరం లేదు. మీకు ఈ చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇందులో లక్ష్యం ఉంది. తండ్రి నాలెడ్జ్ఫుల్ అని పిల్లలైన మీకు తెలుసు. వారి చదువు పూర్తిగా భిన్నమైనది. తండ్రి జ్ఞానసాగర్లు కనుక వారికి అన్నీ తెలుసు. వారే మనకు సృష్టి ఆది మధ్య అంతముల జ్ఞానమిస్తారు. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి సన్ముఖంగా వచ్చి జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ చదువు ద్వారా ఏ ప్రాలబ్ధం లభిస్తుందో అది కూడా మీకు తెలుసు. మిగతా సత్సంగాలు లేక గురువులు, మఠాధిపతులు మొదలైన వారంతా భక్తి మార్గానికి చెందినవారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తోంది. వారిలో ఎవరైనా ఇక్కడ వారైతే వారు కూడా వస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీరు సేవ కొరకు భిన్న భిన్న యుక్తులు కనుగొనాలి. మీ అనుభవాలను వినిపించి అనేక మంది భాగ్యాన్ని తయారు చేయాలి. సేవాదారి పిల్లలైన మీ స్థితి చాలా నిర్భయంగా, స్థిరంగా, యోగయుక్తంగా ఉండాలి. యోగంలో ఉండి సర్వీస్ చేస్తే సఫలత లభిస్తుంది. పిల్లలు, మిమ్మల్ని మీరు పూర్తిగా సంభాళించుకోవాలి. మీకు ఎప్పుడు ఆవేశం మొదలైనవి రాకూడదు. పక్కా యోగయుక్తంగా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి మీరంతా వానప్రస్థులు. వాని నుండి అతీతమైన స్థితిలో ఉండేవారు. వానప్రస్థులు అనగా వాని నుండి దూరంగా ఉండే ఇంటిని, తండ్రిని గుర్తు చేసుకునేవారు. ఇది తప్ప వీరికి ఇంకా ఏ కోరిక ఉండరాదు. మాకు
మంచి దుస్తులు కావాలి. ఇటువంటి కోరికలన్నీ చీచీ కోరికలు. దేహాభిమానం గలవారు సేవ చేయలేరు. దేహీ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. భగవంతుని పిల్లలకు మైట్ కావాలి, అది కూడా యోగశక్తి. బాబా అయితే పిల్లలందరినీ గురించి తెలుసుకోగలరు కదా. ఈ లోపాలు తొలగించుకోమని బాబా వెంటనే చెప్పేస్తారు. బాబా అర్థం చేస్తున్నారు. శివుని మందిరానికి వెళ్ళండి, అక్కడ మీకు చాలామంది లభిస్తారు. చాలామంది కాశీకి వెళ్ళి నివసిస్తారు. కాశీనాథుడు మాకు కళ్యాణం చేస్తాడని భావిస్తారు. కాశీలో మీకు చాలామంది ఖాతాదారులు లభిస్తారు. కానీ ఇందులో చాలా చురుకైన బుద్ధి కలవారు కావాలి. గంగా స్నానం చేసేవారికి కూడా అర్థం చేయించవచ్చు. మందిరాలకు వెళ్ళి కూడా అర్థం చేయించండి. హనుమంతుని వలె గుప్త వేషంలో వెళ్ళండి. వాస్తవానికి హనుమంతుడు మీరే కదా. చెప్పుల మధ్యలోకి పోయి కూర్చునే విషయం కాదు. ఇందులో చాలా తెలివిగల నేర్పరులుగా కావాలి. బాబా అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ కర్మాతీతులుగా అవ్వలేదు. కొద్దో గొప్ప లోపాలు తప్పకుండా ఉన్నాయి. ఉండేది ఈ ఒక్క దుకాణమే అని, అందరూ ఇక్కడికే రావాలని పిల్లలైన మీకు నష ఉండాలి. ఒకనాటికి ఈ సన్యాసులు మొదలైన వారంతా వచ్చేస్తారు. ఉండేది ఒకే దుకాణం అయితే ఇంకెక్కడికి వెళ్తారు? ఎవరైతే చాలా భ్రమిస్తూ వెతుకుతూ ఉండేవారో వారికే దారి లభిస్తుంది. ఇది ఒక్కటే దుకాణం అని వారు అర్థం చేసుకుంటారు. అందరి సద్గతి దాత ఒక్క తండ్రే కదా. ఇలా నష ఎక్కి ఉండాలి. పతితులను పావనంగా చేసి శాంతిధామము సుఖధామాలను వారసత్వంగా ఇచ్చేందుకు నేను వచ్చాను. నాకిదే ధ్యాస ఉంది. మీ పని కూడా అందరి కళ్యాణం చేయటమే. ఇది పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని త్వరలో తెలుసుకుంటారు. కొత్త ప్రపంచ స్థాపన జరిగి పాత ప్రపంచం వినాశనం అవుతుందని ఆత్మలందరి బుద్ధిలోకి వచ్చేస్తుంది. పోను పోను ఖచ్చితంగా ఇక్కడ భగవంతుడు ఉన్నాడని అంటారు. రచయితైన తండ్రినే మర్చిపోయారు. త్రిమూర్తి చిత్రంలో శివుని చిత్రాన్ని ఎగరగొట్టేశారు కనుక అది ఎందుకు పనికి రాకుండా పోయింది. రచయిత వారే కదా. శివుని చిత్రం ఉంటే బ్రహ్మ ద్వారా స్థాపన అని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రశాపిత బ్రహ్మ ఉంటే తప్పకుండా బీకేలు కూడా ఉండాలి. బ్రాహ్మణ కులం అన్నిటికంటే శ్రేష్టమైనది. మీరంతా బ్రహ్మ సంతానము. బ్రాహ్మణులను ఎలా రచిస్తారో కూడా ఎవరికీ తెలియదు. తండ్రియే వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తారు. ఇవి చాలా క్లిష్టమైన విషయాలు. తండ్రి సన్ముఖంగా వచ్చి అర్థం చేయించినప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు దేవతలుగా ఉన్నవారే ఇప్పుడు శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు వారిని ఎలా వెతకాలో అందుకు యుక్తులు రచించాలి. ఇది బీకేల భారీ కార్యమని అందరూ అర్థం చేసుకోవాలి. ఎన్నో కరపత్రాలు మొదలైనవి పంచాలి. ఏరోప్లేన్ నుండి కరపత్రాలను విసిరాలని కూడా బాబా తెలియచేశారు. కనీసం వార్తాపత్రిక అంత కాగితం ఉంటే దానిలో ముఖ్యమైన పాయింట్లు సీడీ మొదలైనవి కూడా వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండాలి. కనుక పిల్లలకు సేవ ఎలా పెంచాలి అనే ఆలోచన రోజంతా ఉండాలి. గ్రామానుసారంగా పురుషార్థం జరుగుతూ ఉంటుందని కూడా తెలుసు. ఈ సర్వీసు బాగా చేయువారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుందని కూడా తెలియజేస్తారు. ప్రతి యాక్టర్కు తమ పార్ట్ ఉంది అని ఈ లైన్ కూడా తప్పకుండా రాయాలి. తండ్రి కూడా ఈ డ్రామాలో నిరాకార ప్రపంచం నుండి వచ్చి సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకుని పాత్ర చేస్తున్నారు. ఎవరెవరు ఎంత పార్ట్ చేస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కనుక ఈ సృష్టి చక్రం గురించి తెలుసుకుంటే మనుషులు స్వదర్శన చక్రధారులుగా అయి చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవ్వగలరని ముఖ్యంగా రాయాలి. మీ వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది కదా.
తండ్రి వద్ద ఉన్న గీతా జ్ఞానం ద్వారానే మనుషులు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఫుల్ నాలెడ్జ్ బుద్ధిలోకి వచ్చేస్తే ఫుల్ చక్రవర్తి పదవి తీసుకుంటారు. కనుక పిల్లలు ఇలా ఆలోచించి తండ్రి సేవలో లగ్నమైపోవాలి. జైపూర్లో కూడా ఈ ఆధ్యాత్మిక మ్యూజియం స్థిరంగా ఉంటుంది. అక్కడ ఇలా రాసి ఉంది. ఇది అర్థం చేసుకుంటే మనిషి విశ్వానికి యజమానిగా అవ్వగలడు. ఇది చూసిన వారు ఒకరికొకరు వినిపిస్తూ ఉంటారు. పిల్లలు సదా సర్వీస్లో ఉండాలి. మమ్మ కూడా సర్వీస్లో ఉంది. వారిని నియమించటం జరిగింది. సరస్వతి ఎవరో ఏ శాస్త్రాల్లోనూ లేదు. ప్రజాపిత బ్రహ్మకు కేవలం ఒక పుత్రికనే ఉంటుందా? అనేక పేర్లు కలిగిన అనేక మంది పుత్రికలు ఉంటారు కదా. మీ వల్లే మమ్మ కూడా దత్తు చేసుకోబడిన వారు. ఒక హెడ్ వెళ్ళిపోతే మరొక హెడ్ను నియమించటం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ను కూడా మరొకరిని నియమిస్తారు. సమర్థులని భావించినప్పుడు వారిని నియమిస్తారు. వారి టైం పూర్తయిపోతే ఇంకొకరిని ఎన్నుకోవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు మొదట ఎవరిని ఎలా గౌరవించాలో ఆ మేనర్స్ నేర్పిస్తారు. చదువు రాని వారికి ఇతరులను గౌరవించడం కూడా రాదు. బాగా తెలివైన వారినైతే అందరూ గౌరవించవలసిందే. పెద్దవారిని ఆదరించటం వలన వారు కూడా నేర్చుకుంటారు. చదువు రాని వారు తెలివి తక్కువ వారుగా ఉంటారు. తండ్రి వచ్చి చదువు రాని వారిని కూడా ఉద్ధరించారు. ఈ రోజుల్లో స్త్రీలను ముందుంచుతున్నారు. ఆత్మలమైన మా నిశ్చితార్థం పరమాత్మతో జరిగిందని పిల్లలు తెలుసుకున్నారు. మేమైతే వెళ్ళి విష్ణుపురికి యజమానులుగా అవుతామని మీకు గొప్ప సంతోషం కలుగుతుంది. కన్యల బుద్ధియోగం వరుణ్ణి చూడకపోయినా అతనితో తగులుకుంటుంది కదా. ఆత్మ పరమాత్మల ఈ నిశ్చితార్థం చాలా వండర్ఫుల్ అని కూడా ఆత్మకు తెలుసు. ఒక తండ్రినే గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడైతే గురువును గుర్తు చేసుకోండి, ఫలానా మంత్రం గుర్తు చేసుకోండి అని చెప్తారు. ఇక్కడైతే అన్నీ తండ్రియే. వారు వచ్చి వీరి ద్వారా నిశ్చితార్థం చేయిస్తారు. నేను మీ తండ్రిని కూడా, నా నుండి వారసత్వం లభిస్తుందని అంటున్నారు. కన్యకు నిశ్చితార్థం జరిగితే వరుణ్ణి మర్చిపోదు. మరి మీరెందుకు మర్చిపోతున్నారు? కర్మాతీత అవస్థ పొందేందుకు టైం పడుతుంది. కర్మాతీత అవస్థ పొంది ఎవరూ ఇంకా వాపస్ వెళ్ళలేదు. మొదట ప్రియుడు నడిస్తే అతని వెనుక ఊరేగింపు బయలుదేరుతుంది. శంకరుని ఊరేగింపు కాదు, శివుని ఊరేగింపు. ప్రియుడు ఒక్కరే, మిగిలిన వారందరూ ప్రేయస్సులు. ఇది శివబాబా ఊరేగింపు. కానీ పిల్లవాని పేరు పెట్టేశారు. దృష్టాంతం ఇచ్చి అర్థం చేయించబడుతుంది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకెళ్తారు. కామచిత్పై కూర్చుని పతితులైన పిల్లలను జ్ఞానచిత్పై కూర్చోపెట్టి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకెళ్తారు. ఇది పాత ప్రపంచం కదా. కల్పకల్పం తండ్రి వస్తారు. చీచీగా ఉన్న మనల్ని పుష్పాలుగా చేసి తీసుకెళ్తారు. రావణుడు చీచీగా చేస్తాడు, శివబాబా పుష్పాలుగా చేస్తారు. అందుకు శివబాబా చాలా యుక్తులు అర్థం చేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆహార పానీయాలకు చెందిన చీచీ కోరికలను వదిలి దేహీ అభిమానులకాయి సేవ చేయాలి. స్మృతి ద్వారా మైట్ తీసుకొని స్థిరమైన నిర్భయ స్థితిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఎవరైతే చదువులో చురుకుగా తెలివిగలవారిగా ఉంటారో వారిని గౌరవించాలి.
భ్రమిస్తూ వెతుకుతూ ఉన్న వారికి దారి చూపించే యుక్తులు రచించాలి. అందరి కళ్యాణం చేయాలి. ఈరోజు వరదానము: మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకునే సదా వెలుగుతున్న జ్యోతి భవ. పిల్లలైన మీరు ప్రపంచానికి జ్యోతులు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగాలి. అందువలన గతించిన దాన్ని గతింపచేసి మీ మహత్వాన్ని లేక కర్తవ్యాన్ని తెలుసుకుని సదా వెలిగే జ్యోతులుగా అవ్వండి. మీరు ఒక్క సెకండ్లో స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేయగలరు. కేవలం ఇప్పుడిప్పుడే కర్మయోగులు. ఇప్పటికిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. ఎలాగైతే మీ రచన అయిన తాబేలు ఒక్క సెకండ్లో తన అంగాలన్నిటినీ ముడుచుకుంటుందో అలా మాస్టర్ రచయితులైన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో ఒక్క సెకండ్లో అన్ని సంకల్పాలను ఇముడ్చుకొని ఒకే సంకల్పంలో స్థితమైపోండి. స్లోగన్: లవలీన స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేయండి. ఈరోజు అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఆత్మనైనా నాతో చేయించేవారు ఆ పరమాత్మ. చేయించేవారి ఆధారంతో నేను చేసేందుకు నిమిత్తంగా ఉన్నాను. నేను చేసే ఆత్మను, వారు చేయించేవారు. వారు నడిపిస్తున్నారు, నేను నడుస్తున్నాను. ఆత్మనైన నాకు ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో సదా ప్రభు హాజరుగా ఉన్నారు. అందువలన ప్రభు ముందు సదా ఆత్మనైన నేను కూడా సదా హాజరుగా ఉన్నాను. సదా ఇదే కంబైన్ రూపంలో ఉండండి. అచ్చా. ఓం శాంతి.